వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ మరియు ఏపీపీఎస్సి జాబ్స్ నోటిఫికేషన్స్ మరియు ఆల్ జాబ్స్ కాంపిటేటివ్ గైడెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడును. ఈ వీడియో ద్వారా ఏపీ టెట్ 2022 నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ డిస్కషన్, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, share the video, like the video. So once again I request you, please subscribe the channel and like the videos. 2021 సంవత్సరంలో మనకు ఓన్లీ టెట్ సిలబస్ మాత్రమే రిలీజ్ చేశారు. టెట్ ఎగ్జామ్కి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెట్ సిలబస్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. టెట్ సిలబస్ ప్రీవియస్ సిలబస్కు 2021లో వచ్చిన సిలబస్కు ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఓన్లీ 2 పేపర్స్ మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. అవి ఒకటి పీడియాజీ, ఇంకొకటి ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే 2 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. సో 2021లో మనము జస్ట్ సిలబస్ మాత్రమే రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేశాము, కానీ 2021లో ఎటువంటి టెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో 2022 బిగినింగ్లోనే టెట్ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనగా వివిధ మీటింగ్స్లలో ప్రముఖులు, మినిస్టర్స్ కానీ విద్యాశాఖ కమిషనర్స్ కానీ ఇస్తున్న సమాచారం ఏంటంటే డిఎస్సి అనేది త్వరలో భర్తీ అవుతూ ఉంది అని సమాచారం ఇవ్వబడతా ఉంది. టోటల్గా 28,000 పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. సో ప్రతి ఒక్క సమావేశంలో డిఎస్సి నోటిఫికేషన్స్ రాబోతుంది అని అంచనాలు మీడియా ద్వారా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు టెట్ నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మనకు డిఎస్సి కంటే ముందే టెట్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. సో మనకు టెట్ నోటిఫికేషన్స్ లో మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన సబ్జెక్ట్స్ మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడియాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇవన్నీ మనకు కామన్ సబ్జెక్ట్సే. సో ఎటువంటి మాడిఫికేషన్స్ లేకుండా ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న సబ్జెక్ట్సే ఈ లాంగ్వేజెస్ ఇవన్నీ. సో మనం ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే పిడియాజీ మరియు ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఈ ఛానల్ ద్వారా ఆల్రెడీ ఐసిటి గురించి ఒక 20 వీడియోస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and watch the videos. It is very important to qualify the TET. So once again I request you, all of you, please subscribe the channel and like the video. So మీకు ఈ ఛానల్ ద్వారా ఇలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మీడియా ద్వారా వస్తున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ను, అన్ని మీడియాస్ ద్వారా వస్తున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ను మీకు అందజేయబడును. సో మనము టెట్ ఖచ్చితంగా జనవరి ఎండింగ్లో వస్తుంది. డిఎస్సి అనేది మనము ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే అంచనాలతో మనం ముందుకు వెళ్ళి మన ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాము. సో ఆల్ ద ఫ్రెండ్స్, please continue your preparation for TET exam. Please all of you share the video, like the video.